పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు పిలువబడినటువంటి గుంపులో ఉన్నావా? ఏర్పరచబడినటువంటి గుంపులో ఉన్నావా? నువ్వు పిలువబడినటువంటి గుంపులో ఇంకా ఉన్నట్లయితే నువ్వు ఇంకా ఈ లోక పాపములోనే, ఈ లోకానుసారమైనటువంటి జీవితంలోనే జీవిస్తూ ఉన్నావు. అయితే నువ్వు ఎప్పుడైతే ఏర్పరచబడినటువంటి గుంపులోనికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు ప్రత్యేకింపబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, అప్పుడు నీ నామము హెచ్చింపబడేదిగా ఉంది. గనుక ఇకనైనా ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో పిలువబడినటువంటి గుంపులో కాకుండా ఏర్పరచబడినటువంటి గుంపులో మనం ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, పిలువబడిన వారు అనేకులు ప్రభా, కొందరు మాత్రమే ఏర్పరచబడగలిగినారు. అయ్యా, మేము పిలువబడినటువంటి గుంపులో కాకుండా ఏర్పరచబడినటువంటి గుంపులో మేము ఉండుటకు కృప చూపించండి. అయ్యా, ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరూ కూడా పిలువబడినటువంటి గుంపులో కాకుండా ఏర్పరచినటువంటి గుంపులో నీ రాజ్యంలో ప్రవేశించేటువంటి కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇది మమ్మల్ని అందరూ మీ కృపగల హస్తాలు కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమును అడిగి మరి ప్రార్థన చేస్తూ మిక్కిలిగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.